ఏపీ ఎస్ఏ2 ఎగ్జామినేషన్కి సంబంధించి సెవెంత్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలామంది స్టూడెంట్స్ అయితే మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ అయితే అడిగారనమాట. గైస్ అడిగింది కొంతమందే. ఎందుకు చెప్తున్నానంటే సెవెంత్ క్లాస్ స్టూడెంట్స్ అయితే అస్సలు మనం పెట్టే క్వశ్చన్ పేపర్స్ అయితే చదువుకోవట్లేదన్నమాట. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే నేను పోలింగ్ పెట్టడం అయితే జరిగింది. కొంతమంది కూడా అస్సలు రెస్పాండ్ అవ్వలేదు. సబ్స్క్రైబ్ చేసుకొని ఎందుకు చెప్తున్నానంటే గుర్తుపెట్టుకో. ఈ క్వశ్చన్ పేపర్ కూడా మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఇదైతే వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ముందే అప్లోడ్ చేస్తున్నానంటే మీరు ఖచ్చితంగా పాస్ అయిపోవాలి. ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా చదువుకుంటే మాత్రం ఈజీగా పాస్ అవ్వచ్చు గైస్, చెప్తున్నా కదా. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదైతే మ్యాథమెటిక్స్ అనమాట, సెవెంత్ క్లాస్ ఎస్ఏ2 ఎగ్జామినేషన్కి సంబంధించి. ఇంకో విషయం అయితే చెప్తా చూడండి. మన వరకు అయితే ఇంకో క్వశ్చన్ పేపర్ అనేది రావాల్సి ఉంది. అది కూడా వస్తే మాత్రం ఖచ్చితంగా పెడతాను. మీకు ఇంకా సెవెంత్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీడియో చూస్తున్నారో మీకు ఇంకా ఏ క్వశ్చన్ పేపర్ కావాలి, ఇంకా ఏ క్వశ్చన్ పేపర్ అనేది టఫ్గా ఫీల్ అవుతున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కరైతే సెవెంత్ క్లాస్ స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ పాస్ అయిపోవాలని అయితే నేను క్వశ్చన్ పేపర్ రాగానే వెంటనే అయితే అప్లోడ్ చేస్తున్నా. ఖచ్చితంగా మీరు యూటిలైజ్ చేసుకోండి ఎందుకంటే నెగ్లెక్ట్ చేయకండి, ఫెయిల్ అయితే మాత్రం బాగుండదు కదా. అందుకే ఖచ్చితంగా మీరు పాస్ అయిపోవాలి. కాకపోతే చాలామంది స్టూడెంట్స్ అయితే 100% ఖచ్చితంగా 100% వచ్చే క్వశ్చన్ పేపర్సే పెట్టండి బ్రో అని అయితే అడుగుతున్నారు. కొంతమంది స్టూడెంట్స్ అయితే లాస్ట్ వీడియోస్లో మొత్తం కూడా థ్యాంక్స్ అని పెడుతున్నందుకు ఈ విధంగా చెప్తున్నారు అనమాట. కొంతమంది అయితే మోడల్ పేపర్స్ కూడా పెట్టండి బ్రో, మాకు ఖచ్చితంగా యూజ్ అవుతున్నాయి. గన్ షాట్ క్వశ్చన్స్ కూడా పెట్టండి బ్రో, మాకు ఖచ్చితంగా యూజ్ అవుతున్నాయి అని అయితే అడుగుతున్నారనమాట. కొంతమంది యూజ్ చేసుకున్న చాలా ఫ్రెండ్స్, నేను అదే కదా చెప్పేది. మోస్ట్లీ చాలామంది స్టూడెంట్స్ అయితే అసలు చూస్తున్నారు కానీ అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చాలా నెగ్లెక్ట్గా అయితే ఉన్నారు. ఆ విధంగా అయితే ఉండకండి. నేను బిట్ పేపర్తో సహా పెట్టా కదా. ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వండి. చాలా యూట్యూబర్స్ అయితే 100% అని అయితే పెడుతున్నారు. అసలు 100% అనేవి రావు. ఇన్ కేస్ వచ్చినా కానీ నేను చెప్తున్నా కదా నా ఎక్స్పీరియన్స్తో. మనకు హాఫ్ అన్ అవర్ బ్యాక్ కానీ మనకు 20 minutes బ్యాక్ కానీ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే చెప్తుంది. పబ్లిక్గా అయితే పెట్టే కుదరదు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో సబ్స్క్రిప్షన్ లాగా అనమాట, వాళ్ళకి మాత్రమే నేను క్వశ్చన్ పేపర్స్ అనేది పెట్టడం జరుగుతుంది రియల్ వస్తే. కాబట్టి నేను అందుకే ముందు జాగ్రత్తగా అయితే చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే నీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు అయితే బాగా ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. బిట్ పేపర్ అయితే ఖచ్చితంగా చూసుకోండి, మీకు యూజ్ అవుతుంది. ఇంకో క్వశ్చన్ పేపర్ కూడా రావాల్సి ఉంది, అది కూడా రాగానే వెంటనే అయితే అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి ఏ క్వశ్చన్ పేపర్ కావాలి అనే దానిపైన అయితే. ఆల్ ది బెస్ట్.